हाय फ्रेंड्स, वेलकम टू मई चैनल अरुण ज्योति। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? అందరికీ విజయదశమి శుభాకాంక్షలు। ఈ మధ్య వీడియోస్ నేను పెట్టట్లేదు, మా అబ్బాయి బిజీగా ఉండడం వలన ఇక నుండి ఫ్రీక్వెంట్గా వీడియోస్ అనేవి పెడుతుంటాను। ఇప్పుడైతే నేను థ్రెడ్ బ్యాంగిల్స్ ఈజీ మెథడ్లో ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను రండి। రెండు రకాల కుందన్స్ కావాలి, సిల్క్ థ్రెడ్, ప్లాస్టిక్ బ్యాంగిల్స్, సిజర్ అండ్ గమ్। థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ చేయడానికి ఏదైనా ఒక సిల్క్ థ్రెడ్, నేను గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నాను। మన ఇంట్లో అందుబాటులో ఉండే ఏదైనా కార్డ్బోర్డ్, నేను వెడ్డింగ్ ఇన్విటేషన్ తీసుకున్నానండి। బ్యాక్ సైడ్ ఇలాగా పట్టుకొని థ్రెడ్ ఒక 60 లైన్స్ అనేవి చుట్టుకోవాలి। చుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా చుట్టుకుంటే బ్యాంగిల్కి చుట్టేటప్పుడు నీట్గా వస్తుంది। ఇలా చుట్టుకోవాలన్నమాట, ఎక్కడ వదలకూడదు, కదలకుండా చాలా జాగ్రత్తగా నీట్గా చుట్టుకుంటూ రావాలి। 60 లైన్స్ వరకు చుట్టుకుంటే మనకి బ్యాంగిల్స్కి సరిపోద్ది, ఒక బ్యాంగిల్కి చుట్టడానికి వస్తుంది। థ్రెడ్ చుట్టడం అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఒక ప్లేస్లో చిన్న గమ్ము స్టిక్ చేసుకొని, ఈ గమ్ము స్టిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే థ్రెడ్ మనకి అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది। ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసి ఈ మనం గమ్ము పెట్టిన ప్లేస్ దగ్గర ఇలా పట్టుకొని కట్ చేసుకోవాలండి। ఇది చాలా జాగ్రత్తగా వదిలేస్తే కనుక మొత్తం అంతా చిక్కిలు పడిపోతుంది। ఇప్పుడు ఇగో థ్రెడ్ ఎలా వచ్చింది చూసారా, ఇలా వస్తుంది। దీన్ని ఇలాగా ఫ్లాట్గా కొంచెం చేసుకోవాలి, అంటే మనం బ్యాంగిల్కి చుడతాం కదా, అందువలన ఇలా రెడీ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని బ్యాంగిల్ తీసుకొని మనం బ్యాంగిల్కి ఎలా చుట్టాలనేది నేను ఇలా వస్తుంది, కుచ్చు ఇలా ఉంటుంది, బ్యాంగిల్కి ఎలా చుట్టాలో మీకు నేను చూపిస్తాను। ఇలా థ్రెడ్స్ అన్నీ కలిపి ఇలా కొంచెం ఫ్లాట్గా ఉండేలాగా ఇలాగ స్టిక్ చేసుకుంటే మనకి చిక్కులు పడకుండా ఇలా కదలకుండా ఉంటుంది। ఇప్పుడు బ్యాంగిల్ తీసుకొని చిన్న గమ్ము దీనికి స్టిక్ చేసుకోవాలి। ఈ గమ్ము పెట్టిన ప్లేస్లో ఫ్లాట్గా మనం ఉంచుకున్నాం కదా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా అతికించేయాలి। అతికించేసి ఇలా పట్టుకొని మనం బ్యాంగిల్ మొత్తం అంతా థ్రెడ్ వచ్చేలాగా నీట్గా సర్దుకుంటూ ఇలాగా చుట్టుకుంటూ రావాలి। థ్రెడ్ ఎంత నీట్గా చుట్టుకుంటే అంత అందంగా వస్తుంది బ్యాంగిల్। అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టుకుంటూ రావాలి। ఈ విధంగా చుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత సిజర్తో ఇక్కడ కట్ చేసుకొని ఎండింగ్లో ఇలాగా చిన్న గమ్ము పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకోవడమే। బ్యాంగిల్ అనేది థ్రెడ్ చుట్టడం అయిపోయింది। ఇప్పుడు ఈ బ్యాంగిల్కి కొంత ఎలా డెకరేట్ చేసుకోవాలనేది చూపిస్తాను। ఇలా గమ్ము తీసుకొని ఇలా లైన్ పెట్టుకొని కుందన్స్ 1 by 1 కలరు మనకి ఎలా నచ్చితే అలా డెకరేషన్ అనేది మన ఇష్టం అండి, ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు। ఇలా పెట్టుకోవాలి। ఇలా ఆల్టర్నేటివ్ కలర్స్గా 1 by 1 పెట్టుకుంటూ బ్యాంగిల్ని డెకరేట్ చేసుకోవాలి। అలా కుందన్స్ అన్నీ అంటించుకున్న తర్వాత బ్యాంగిల్ అనేది ఇలా రెడీ అవుతుందండి। ఈ విధంగా ఇలా ఉంటుంది డెకరేషన్ అనేది। చూసారా బ్యాంగిల్స్ అనేవి
ఇలా రెడీ అయిపోయి ఇవి వేరే మోడల్గా రెడీ చేస్తాను. ఇలా సెట్ కింద చూసారుగా ఫ్రెండ్స్, బ్యాంగిల్స్ రెడీ చేయడం. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కంపల్సరీగా కామెంట్స్లో తెలియజేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.